ఈరోజు ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 213 రోజులు పూర్తయినప్పటికీ వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇంతవరకు కానరాని మహిళా గ్యారంటీలు. ఒక ఉచిత బస్సు తప్పితే అది కూడా అరాకొర బస్సులని పెట్టి మహిళలు దాంట్లో కూడా ఇబ్బంది పడే విధంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. రూరల్ ప్రాంతాల్లో అయితే మామూలుగా యథావిధంగా 4 బస్సులు నడుస్తున్నప్పటికీ ఇప్పుడు అవి 2 బస్సులు కూడా నడవలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మహిళలు దాన్ని సంఖ్య తగ్గియడం జరిగింది. కొత్త బస్సులు ఏదైతే ఇస్తున్నారో అది ఇంతవరకు ఇవ్వడం లేదు. అదే పాత బస్సులు కూడా ఇంకా షెడ్కి వెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా మహిళలకు ఇస్తాన గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ దాని జాడ ఇంతవరకు లేదు. నవవధులకి కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా నవవధులకు పెళ్ళైన ప్రతి నవవధువుకి ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినికి కాలేజ్కి వెళ్ళే విధంగా సౌకర్యంగా ఉండాలని స్కూటీ ఇస్తానని జాతీయ స్థాయి నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారు వచ్చి మరీ హామీ ఇచ్చారు స్కూటీ గురించి. దాని జాడ ఇంతవరకు లేదు. అలాగే ఇదే విద్యార్థినులకి 5 లక్షల విద్యార్థి హామీ కార్డు ఇస్తా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. 2000 నుంచి 4000 పెన్షన్ చేసి మహిళలకు ఇస్తా అన్నది ఏ గ్యారంటీలు ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. పోనీ దాని గురించి ఏమన్నా కమిటీ వేసింది లేదు. దాన్ని ముందుకి తీసుకెళ్తారని నమ్మకం ప్రజలలో లేదు. ఏదైతే ఒక మహిళని నేను మొన్న రీసెంట్గా అడిగినప్పుడు 2500 రూపాయలు వచ్చినాయమ్మా అంటే రాలేదండి అని అడిగి, మరి ఏ హామీ మీద మీరు వేశారు అంటే ఆ 2500 కోసం వేశారా అని అడిగితే వాళ్ళు ఏ ట్యూషన్ ఫీజో కట్టుకోవచ్చు, ఏ పుస్తకాల్లో కొనుక్కోవచ్చు, ఏదో బట్టలు కొనుక్కోవచ్చు, మేము చేసే రోజువారీ లేబర్ మాకు ఎలాగో సరిపోదు అనే ఉద్దేశంతోనే వేసాం. కానీ ఇంత మోసం చేస్తారు అని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేసిందని మహిళలు చెప్పుతుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది.